నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. నోటిఫికేషన్ విడుదలతో ప్రచార వేగం పెంచిన కూటమి. బాబు, పవన్ తో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ. ఈలోగా వీలైనన్ని సభల్లో ఉమ్మడి ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్. తొలి రోజు కోలాహలంగా నామినేషన్లు. ఏపీలో తొలి నామినేషన్ వేసిన పయ్యావుల కేశవ్, లోకేష్ తరపున దాఖలు చేసిన కూటమి నేతలు. జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్. అనుమానితుడికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు. విజయవాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. బీజేపీని చూసి జగన్ పులి పిల్లి అయిందంటూ షర్మిల వ్యంగ్యాస్త్రాలు. వైసీపీ పాలనలో ఒక్క హామీ నెరవేరలేదని ధ్వజం. వైఎస్ ఆశయాలను జగన్ నీరుగార్చారంటూ మండిపాటు. సాగర్ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణానది బోర్డు. 500 అడుగుల వరకు 14.19 టీఎంసీల వరకు నీటి వినియోగానికి అవకాశం. ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీలు కేటాయింపు. ఈసీ నోటీసులపై వివరణకు గడువు కోరిన కేసీఆర్. సిరిసిల్ల మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నోటీసులు. నేటితో ముగుస్తున్న గడువు. వారం రోజుల సమయం కోరిన గులాబీ బాస్. భద్రాచలంలో వైభవంగా సీతారామచంద్రస్వామి మహాపట్టాభిషేకం. మిథిలా మండపంలో రాజాదిరాజుగా దర్శనమిచ్చిన స్వామివారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధం. రేపే 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్. పోటీలో ఉన్న 1625 మంది అభ్యర్థులు. మరో వివాదంలో శిల్పా శెట్టి దంపతులు 98 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. బిట్కాయిన్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డ కేసులో విచారణ. ఐరాసాలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా కీలక వ్యాఖ్యలు. సంస్కరణలకు తాము అనుకూలమేనన్న అగ్రరాజ్యం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై స్పందన. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.